గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం పంచమి మధ్యాహ్నం 1:39 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 8:17 వరకు. మూలకార్తె. వర్జం మధ్యాహ్నం 3:41 నుండి 5:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:02 వరకు. మరలా మధ్యాహ్నం 2:44 నుండి 3:29 వరకు. శుభ సమయం ఉదయం 8:15 నుండి 9 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. తప్పుకు తిరగకుండా ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని అనుకూల ఫలితాలు సాధిస్తారు. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వృషభ రాశి. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. మీకు అనుకూలాంశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహన యత్నాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. కర్కాటక రాశి. నూతన కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. విహారయాత్రలు చేస్తారు. సింహరాశి. నూతన పెట్టుబడులకు అనుకూల కాలం. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. ప్రయాణాలు జాగ్రత్త. కన్యారాశి. విద్యావకాశాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రలాభం. తులారాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పదవులలో హోదాలు లభించడానికి సమయం పడుతుంది. ఇంటా బయట ప్రోత్సాహం. వృశ్చిక రాశి. పాత బాకీలు వసూలవుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వివాహయత్నాలు. ఇంటా బయట ప్రోత్సాహం. ధనస్సు రాశి. పెద్దలు శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు పాటించటానికి కాలం కలిసిరాదు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. మకర రాశి. విదేశాలలోని మీ సన్నిహితుల క్షేమ సమాచారం ప్రశాంతతకు కారణమవుతుంది. ధనలాభం. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కుంభరాశి. సంక్షేమ సంఘాల వలన లాభపడతారు. మీ మేధస్సుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. మీనరాశి. చాలా కాలంగా పరిష్కారం కాని కుటుంబ సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. వాహన సౌఖ్యం. నమస్కారం.